ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా మన న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ గురించి మాట్లాడదాం. సో, రీసెంట్‌గానే స్మాక్‌డౌన్‌లోనే మన డ్రూ మ్యాకింటైర్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిండు గదా! కానీ ఆ సైడ్ ప్లేయర్స్ ఇంకా చేంజ్ అవ్వలేదు. సో, మన కోడీ రోడ్స్ సైడ్ ప్లేయర్సే ఉన్నాయి ఆ ఛాంపియన్‌షిప్‌కి. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన మన డ్రూ మ్యాకింటైర్ స్మాక్‌డౌన్‌లో గెలిచిన తర్వాత నిన్న మన డ్రూ మ్యాకింటైర్ హౌస్ షోలో లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేసిండు. తన హోమ్ టౌన్‌లో ఫైట్ చేసిండు. షిన్‌స్కే నాకామురాతో ఫస్ట్ టైటిల్ డిఫెన్స్ అండ్ గెలిచిండు. దాని తర్వాత అక్కడున్న ఫ్యాన్స్ గురించి తన హోమ్ టౌన్ ఫ్యాన్స్ గురించి మాట్లాడిండనమాట. నేను మీ అందరికీ మాటిచ్చుంటిని. నా హోమ్ టౌన్‌లోకి, నా హోమ్ కంట్రీకి ఈ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొస్తాను. డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని తీసుకొస్తాను అని మన డ్రూ మ్యాకింటైర్ ఫ్యాన్స్‌కి మాటిచ్చుండే. బట్ డ్రూ మ్యాకింటైర్ గెలిచిండు. అప్పుడు గెలిచినప్పుడు ఫ్యాన్స్ ఎవరు లేరు. అండ్ రెసల్‌మేనియాలో గెలిచినప్పుడు 5 నిమిషాలకే ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిండు. అండ్ ఫైనల్లీ ఆ మాటని ఈరోజు నేను నిలబెట్టుకున్నాను. నేను నా హోమ్‌కి ఛాంపియన్‌షిప్‌ని తీసుకొస్తా అని చెప్పాను. ఈరోజు ఆ మాటని నెరవేర్చినానని మన డ్రూ మ్యాకింటైర్ అక్కడున్న తమ ఫ్యాన్స్ అందరికీ చెప్పినాడనమాట. అండ్ అంతేకాదు ఒక సాలిడ్ రికార్డ్ అని చెప్పాలి డ్రూ మ్యాకింటైర్‌కి. అదేందంటే ఫస్ట్ సూపర్ స్టార్ అంటే ఇప్పుడున్న వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని ఇప్పుడు మన సీఎం పంక్ దగ్గర ఉంది గదా! ఆ ఛాంపియన్‌షిప్‌ని ఎట్ ద సేమ్ టైమ్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన ఏకైక సూపర్ స్టార్ మన డ్రూ మ్యాకింటైరే. సో, అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని అంటే ఆ టైటిల్ రూపాంతరం చెందిన తరువాత అటు వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ని, ఇటు ఈ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయింది ఎవ్వరు లేరు. 2 ఛాంపియన్‌షిప్‌ని విన్ అయింది ఎవ్వరు లేరు. అది ఓన్లీ డ్రూ మ్యాకింటైరే. అండ్ నెక్స్ట్ ఆ లిస్ట్‌లో చేరడానికి రోమన్ రైన్స్ రెడీగా ఉన్నాడు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇదన్నమాట డ్రూ మ్యాకింటైర్ పైన న్యూస్. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఏ సూపర్ స్టార్ అయినా డబ్ల్యూడబ్ల్యూఈలో ఏ సూపర్ స్టార్ అయినా ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పుడు ఆ ఛాంపియన్‌తో మన ట్రిపుల్ హెచ్ బ్యాక్ స్టేజ్‌లో గొరిల్లా పొజిషన్‌లో ఉండి ఫోటో దిగుతాడు. అది ఏ సూపర్ స్టార్ అయినా సరే. రీసెంట్‌గా బెక్కీ లించ్ విన్ అయినప్పుడు అండ్ రియా రిప్లీ వాళ్ళు ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పుడు ఎవరు విన్ అయినా సరే ఫోటో దిగుతాడు మన ట్రిపుల్ హెచ్. ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. బట్ డ్రూ మ్యాకింటైర్ విన్ అయిన తర్వాత అసలు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. అంటే ఫోటో దిగినారు గావచ్చు. ఫోటో దిగుంటే ఖచ్చితంగా షేర్ జేస్తాడు. బట్ ఫోటోనైతే షేర్ చేయలేదు మన డ్రూ మ్యాకింటైర్ ఫోటోని. సో, ఎక్కడ ఆ ఫోటో అని నేను గూడా వెతుకుతున్నాను. బట్ మన ట్రిపుల్ హెచ్ అయితే ఆ ఫోటోని షేర్ చేయలేదు. సో, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ పైన కోపం ఏమన్నా ఉందా మరి ట్రిపుల్ హెచ్‌కి అని ఈ టైంలో కొంతమందైతే అంటున్నారు. సో, ఫోటో రివీల్ జేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు అతను మెయిన్ ఛాంపియన్ గదా! డ్రూ మ్యాకింటైర్ మెయిన్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినప్పుడు ఖచ్చితంగా, ఖచ్చితంగా ఫోటోని షేర్ చేయాల్సి ఉండే ట్రిపుల్ హెచ్. బట్ షేర్ చేయలేదు. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? మీకేమనిపిస్తుంది? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. సో, మన కోడీ రోడ్స్ రెండర్‌ని చేంజ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. కోడీ రోడ్స్ ఫోటోని. వితౌట్ ఛాంపియన్‌షిప్‌తో మన కోడీ రోడ్స్ ఫోటో ఎలా ఉందో. సో, ఇది అప్‌డేటెడ్ రెండర్ మన కోడీ రోడ్స్‌ది డబ్ల్యూడబ్ల్యూఈ సైట్‌లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్లాక్ మెనోర్ గురించి. సో, తను ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్ రీసెంట్‌గా మెయిన్ రోస్టర్‌లో వస్తది అని అప్డేట్స్ వచ్చిండే. బట్ ఇప్పుడు తను రాదంట. సో, కొంచెం టైం పడతదంట. ఎన్‌ఎక్స్‌టీలోనే స్టే చేస్తది అన్నట్టుగా ఇటువంటి రూమర్ అయితే అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రాయల్ రంబుల్ స్టేజ్ గురించి. సో, రాయల్ రంబుల్ ఏమైనా పోస్ట్‌పోన్ అవుతదా? సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదెందుకంటే ఆ స్టేజ్ ఇంకా కన్‌స్ట్రక్షన్స్ సరిగ్గా అవ్వట్లేదంట. సౌదీ అరేబియాలో. మన రాయల్ రంబుల్ స్టేజ్ అనేది సరిగ్గా సెట్ అవ్వలేదంట ఇంకా. సో, ఇంకా టైం ఉంది. 3 వారాల టైం ఉంది. సెట్ అవుతది. బట్ ఇప్పుడే ఇంతగానం ఎందుకు? పోస్ట్‌పోన్ అవుతది కావచ్చు అన్నట్టుగా కొంతమంది అనుకుంటున్నారు. సో, పోస్ట్‌పోన్ ఏం కాదు. సో, 3 వారాల టైం ఉంది కాబట్టి దాన్ని బిల్డ్ చేస్తారు. సో, కోట్లలో వ్యాపారం కాబట్టి ఖచ్చితంగా చేసేస్తారు తొందరలోనే. పోస్ట్‌పోన్ లాంటిది ఏమీ జరగకపోవచ్చు. అండ్ ఇంకొకటి మన రెస్సల్‌మేనియా సీజన్. సో, రెస్సల్‌మేనియా సీజన్‌లో చాలా చేంజెస్ వస్తాయంట. రోడ్ టు రాయల్ రంబల్‌లో అండ్ రోడ్ టు ఎలిమినేషన్ చాంబర్ అండ్ రోడ్ టు రెస్సల్‌మేనియా దాకా. సో, చాలా చేంజెస్ వస్తాయన్నట్టుగా, చాలా మార్పులు చేస్తారన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇంతకుముందుకు మనకి క్లారిటీగా ఉండే. కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదని. అటు సీఎం పంక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ జరగొచ్చని ఇదొక క్లారిటీ ఉండే. బట్ ఇప్పుడేం మ్యాచ్ జరుగుతదనేది ఏది క్లారిటీ లేదు. సో, కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఆ రూమర్స్ ఏంది అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదంట. రెస్సల్‌మేనియా 42లో అది నాన్ టైటిల్ మ్యాచ్ అంట.
సో, ఇప్పుడు వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు నాన్ టైటిల్ మ్యాచ్ జరుగుతుందన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్. సో, ఇప్పుడు ఒకవేళ ఈ మ్యాచ్ గనక రెస్సల్‌మేనియా 42లో బుక్ చేస్తే ఎవరైనా చూస్తారా? నాన్ టైటిల్ మ్యాచ్. టైటిల్ మ్యాచ్ గాదు. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఎవ్వరి దగ్గర ఛాంపియన్‌షిప్ లేదు. రోమన్ దగ్గర లేదు. కోడీ దగ్గర లేదు. ఇలాంటి ఛాంపియన్‌షిప్ లేకుండా ఒక మ్యాచ్‌ని పెడితే ఎవరైనా చూస్తారా? అస్సలకే చూడరు. సో, వీళ్ళ మధ్య రైవల్రీ ఉంది గానీ, ఆ ఛాంపియన్‌షిప్ ఉంటేనే కరెక్ట్ ఉంటది. సో, వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయింది ఆ ఛాంపియన్‌షిప్ కోసం. ఆ ఛాంపియన్‌షిప్ కోసమే వీళ్ళ మధ్య ఫ్యూడ్ స్టార్ట్ అయింది. అలాంటిది ఇప్పుడు ఆ ఛాంపియన్‌షిప్పే లేకపోతే ఈ మ్యాచ్ పెట్టి వేస్ట్ రెస్సల్‌మేనియా 42లో అని నాకనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మీకు కోడీ రోడ్స్ ఫ్యాన్స్‌కి నచ్చినా, నచ్చకున్నా నాకు పర్సనల్‌గా నచ్చింది ఏందంటే కోడీ రోడ్స్‌లో, కోడీ రోడ్స్ యాస్ ఎ ఛాంపియన్‌గా గాకుండా కోడీ రోడ్స్ యాస్ ఎ చేజర్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ కోసం గావచ్చు, ఏ ఛాంపియన్‌షిప్ కోసం గావచ్చు, చేజింగ్ చేస్తే నాకు మంచిగా అనిపిస్తది. అప్పుడు కోడీ రోడ్స్ స్టోరీ లైన్ చాలా బావుంటది. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు కోడీ రోడ్స్ సమ్మర్ స్లామ్‌లో ఛాంపియన్‌షిప్‌ని గెలిచిన తరువాత అదే ఛాంపియన్‌గా కోడీ రోడ్స్‌కి అంతగానం మంచి పేరైతే రాలేదు. అంత స్టోరీ లైన్ ఏం లేదు. బెటర్ స్టోరీ లైన్ లేదు. అదే కోడీ రోడ్స్ యాస్ ఎ చేజర్‌గా ఛాంపియన్‌షిప్ కోసం 2024లో చూడండి తను డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినప్పటి నుండి చూడండి చాలా కిరాక్‌గా ఉండే. అందుకని నాకు పర్సనల్‌గా కోడీ రోడ్స్ యాస్ ఎ ఛాంపియన్‌గా కంటే కోడీ రోడ్స్ యాస్ ఎ చేజర్‌గా అనిపిస్తది. సో, ఇప్పుడు ఒక్కవేళ ఈళ్ళిద్దరి మధ్యలో నాన్ టైటిల్ మ్యాచ్ పెడితే ఎలా ఉంటదో మీరొకసారి మీ రియాక్షన్‌ని కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకొక షాకింగ్ ఏందంటే మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు స్క్రీన్ మీద చూడండి ఒకసారి. సో, దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? మళ్ళొకసారి కోడీ రోడ్స్ రాయల్ రంబుల్‌ని విన్ అయితే ఎట్లుంటది? 2026 మెన్స్ రాయల్ రంబుల్‌ని కోడీ రోడ్స్ విన్ అవ్వచ్చు అన్నట్టుగా సోషల్ మీడియాలో చాలామంది అంటున్నారు. చాలా రూమర్స్ వస్తున్నాయి. బట్ ఇది జరిగేట్టుగా కనిపిస్తలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చాలామంది అనుకున్నారు డ్రూ మ్యాకింటైర్ గెలవడు అని. బట్ డ్రూ మ్యాకింటైర్ గెలిచిండు. సో, సేమ్ ఇప్పుడు రాయల్ రంబుల్‌ని కూడా కోడీ గెలుస్తాడని అంటున్నారు. మేబీ చెప్పలేం. ఏదైనా జరగొచ్చు. బట్ 3 సార్లు అంటే కొంచెం కష్టం అని చెప్పాలి కోడీ రోడ్స్ రాయల్ రంబుల్ గెలవడం. కాకపోతే ఏందంటే రీసెంట్‌గా మ్యాట్ కార్డోనా మాట్లాడిండు కోడీ గురించి. ఏమన్నాడంటే ఇప్పుడు ఈ ఛాంపియన్‌షిప్ ఓడిపోయిన తర్వాత మ్యాట్ కార్డోనా మాట్లాడిండు. సో, మళ్ళొకసారి కోడీ రోడ్స్ తొందరలోనే న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవుతాడని అంటున్నారు. 3 సార్లు కోడీ రోడ్స్ మళ్ళీ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవుతాడని మ్యాట్ కార్డోనా అంటుండు. సో, ఇప్పుడు ఇలా సూపర్ స్టార్స్ ఎవ్వరు చెప్పరు. వేరే సూపర్ స్టార్స్ గురించి ఇలా మాట్లాడరు. సోషల్ మీడియాలో వాళ్ళు చెప్పేదంతా డబ్ల్యూడబ్ల్యూఈ చెప్తది. సో, డబ్ల్యూడబ్ల్యూఈయే వాళ్ళందరిని చూసుకొని సోషల్ మీడియాలో ఇలా ట్వీట్ చేయమని చెప్తది. సో, ఇలా చెప్పినారంటే మేబీ తొందరలోనే కోడీ రోడ్స్ మళ్ళీ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడు కావచ్చు. సో, అది కూడా గ్యారంటీగా చెప్పలేం. సో, ఇప్పుడు అంటే రాయల్ రంబుల్‌లో విన్ అవుతాడా? రెసల్‌మేనియాలో విన్ అవుతాడా? అనేది ఏది గ్యారంటీగా చెప్పలేం గానీ, ఖచ్చితంగా కోడీ రోడ్స్ మళ్ళీ ఛాంపియన్ అవుతాడన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఈ ఛాంపియన్‌షిప్ అనేది హ్యాండ్స్ చేంజ్ చేయడం వల్ల కోడీ రోడ్స్ క్యారెక్టర్‌లో కొంచెం చేంజ్ ఓవర్ తీసుకురావడానికి కూడా అన్నట్టుగా అనిపిస్తుంది. సో, రూమర్స్ వస్తున్నాయి. కోడీ రోడ్స్ క్యారెక్టర్‌ని కొంచెం డిఫరెంట్‌గా బుక్ చేద్దాం అన్నట్టుగా డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటుంది. సో, చూడండి స్మాక్ డౌన్‌లో కూడా కోడీ రోడ్స్‌కి వచ్చింది. ఫ్యాన్స్ తిట్టినారు కొంతమంది. అది చాలా క్లారిటీగా ఏర్పడలేదు గానీ తిట్టినారు ఫ్యాన్స్ అయితే. సో, అందుకోసమే కోడీ రోడ్స్ క్యారెక్టర్‌ని కొంచెం డిఫరెంట్‌గా చూపిద్దాం అన్నట్టుగా అనుకుంటుంది. అందుకనే ఈ చేంజ్ ఓవర్. బట్ తొందరలోనే మళ్ళీ కోడీ రోడ్స్ ఛాంపియన్ అవుతాడంట. సో, మరది డ్రూ మ్యాకెండర్‌తోనే రీమ్యాచ్ జరుగుతదా? లేదంటే వేరొక సూపర్ స్టార్ గెలిచి ఆ సూపర్ స్టార్‌తో కోడీ ఫైట్ చేస్తాడనేది ఏది క్లారిటీ అయితే లేదు గానీ, ఖచ్చితంగా కోడీ రోడ్స్ మళ్ళీ ఛాంపియన్ అవుతాడంట. ఇది కోడీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. సరే, కోడీ రోడ్స్ అయితే గెలుస్తాడు కావచ్చు తొందరలోనే. బట్ రోమన్ రైన్స్ పరిస్థితి ఏంది అంటే, ఆయన రోమన్ రైన్స్ గురించి చాలా క్లియర్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ హింట్ ఇచ్చేసింది. సో, అదేందంటే రోమన్ రైన్స్ చాలా క్లియర్‌గా చెప్పిండు కదా! మీ దగ్గరున్న ఛాంపియన్‌షిప్స్ మీ దగ్గర కంటే, మీ షోల్డర్ కంటే నా షోల్డర్ పైన ఉంటే మంచిగుంటదని ఇద్దరికీ చెప్పినట్టు. సీఎం పంక్‌కా, ఇటు కోడీ రోడ్స్‌కా అనేది ఏది క్లారిటీ లేదు గానీ, సో, అక్కడ ఇద్దరు నిలబడ్డారు. ఇద్దరికీ చెప్పిండు. అంటే క్లియర్‌గా అక్కడ అర్థమవుతుంది రోమన్ రైన్స్ ఛాంపియన్‌షిప్ కోసం వస్తున్నాడు అని. సో, ఖచ్చితంగా రోమన్ రైన్స్ ఛాంపియన్‌షిప్ కోసమే ఫైట్ చేయొచ్చు. ఇప్పుడది ఛాంపియన్‌షిప్ కోడీ దగ్గరుందా? పంక్ దగ్గరుందా? డ్రూ దగ్గరుందా? ఎవరి దగ్గర ఉన్నదన్నది సెకండరీ. సో, రోమన్ రైన్స్ ఆ ఛాంపియన్‌షిప్ కోసం వస్తాడు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. సో, పర్టిక్యులర్‌గా నీ పైన కోపం ఉంది. నేను నీ కోసం వస్తా అని చెప్పలేదు. ఆ ఛాంపియన్‌షిప్ మీ దగ్గర కంటే నా దగ్గర బావుంటది అన్నాడు. సో, అక్కడ గోల్ వచ్చేసి రోమన్ రైన్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలవడం. ఛాంపియన్‌గా ఎవరున్నారో సో, అది పక్కన పెడితే
అది పక్కన పెట్టేసేయాలి మనం. ఛాంపియన్‌షిప్ కోసం వస్తాడు అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు ఛాంపియన్‌గా ఉంటే వాళ్ళతో రోమన్ రీన్స్ ఫైట్ చేస్తాడు రెస్టల్‌మేనియా 42లో. సో, ఇప్పుడు ప్రెజెంట్ డ్రూ మెకింటైర్ ఛాంపియన్‌గా ఉన్నాడు. సో, మేబీ డ్రూ మెకింటైర్‌తోనే ఫైట్ చేయొచ్చు రోమన్ రీన్స్ రెస్టల్‌మేనియాలో. వీళ్ళ మధ్య హిస్టరీ గూడా ఉంది. ఆల్రెడీ హిస్టరీ గూడా ఉంది వీళ్ళ మధ్యలో. సో, ఈ మ్యాచ్ పెట్టినా పెట్టొచ్చు. లేదంటే ఇక మన డబ్ల్యూడబ్ల్యూఈ రోమన్ రీన్స్‌కి ఛాంపియన్‌షిప్ వద్దనుకుంటే సో, వేరే మ్యాచ్‌ని బుక్ చేసినా చెయ్యొచ్చు. బట్ టీజ్ ఇచ్చింది. చాలా క్లియర్‌గా టీజ్ ఇచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఒక్కసారి గాదు. రాలో ఒకసారి టీజ్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత సర్వైవర్ సిరీస్‌లో రెస్టల్‌మేనియాకి లీడ్ చేసే మ్యాచ్‌ని మేము టీజ్ ఇస్తున్నాం అన్నట్టుగా వాళ్ళే చాలా క్లియర్‌గా చెప్పినారు. ఇప్పుడు ప్లాన్స్ చేంజ్ చేసినా సరే ఖచ్చితంగా ఆ మ్యాచ్ జరగాల్సిందే. మనకి సర్వైవర్ సిరీస్‌లో టీజ్ ఇచ్చింది. ఐదర్ రోమన్ రీన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్ అన్నా అవ్వాలి. లేదంటే రోమన్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అన్నా అవ్వాలి. రెండిట్లలో ఏదో ఒకటి కంపల్సరీగా జరగాలి. సో, ఇప్పుడు ఇలా జరగాలి అంటే కోడీ మళ్ళీ ఛాంపియన్ అయినా అవ్వాలి రెస్టల్‌మేనియా కంటే ముందు. లేదంటే రోమన్ రీన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఎళ్ళినా ఎళ్ళొచ్చు. ఎటు తిరిగి రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడు అని ఒక 90% రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, ఇది రోమన్ ఫ్యాన్స్‌కి కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పాలి. గెలుస్తాడా? గెలవడా? అనేది పక్కన పెడితే ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయొచ్చంట. అండ్ 2 సంవత్సరాలు అవుతుంది రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయక. ఓడిపోయినప్పటి నుండి రీమ్యాచ్ ఇవ్వలేదు. సో, ఇది బెటర్ టైమ్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు రోమన్ రీన్స్‌కి ఛాంపియన్‌షిప్ అన్నట్టుగా ఈ టైప్‌లో కూడా చాలామంది ఫ్యాన్స్ వాయిస్ రైజ్ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడంట రెస్టల్‌మేనియాలో. ఇది లేటెస్ట్‌గా ఉన్న రూమర్. అంటే ముందు నుంచే ఉంది. బట్ గందరగోళం అయిపోయింది కదా! డ్రూ విన్ అవ్వడంతో. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఈ రూమర్ వస్తుంది. రోమన్ రీన్స్ ఎటు తిరిగి ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడు అనేది. సో, ఇప్పుడు మీరేమంటారు? అండ్ రాయల్ రంబుల్ బెట్టింగ్ ఓడ్స్‌లో స్టిల్ రోమన్ రీన్స్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు. స్టిల్ మన రోమన్ రీన్స్ నంబర్ 1 పొజిషన్‌లో ఉన్నాడు. బ్రాన్ బ్రేకర్ నంబర్ 2లో ఉన్నాడు. అండ్ దాని తర్వాత ఎల్ఏ నైట్, ఓబా ఫేమి అండ్ మన గుంతర్ అండ్ మన కోడీ రోడ్స్ కూడా వచ్చేసినారు. సో, 3, 4, 5, 6 నేమ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. నంబర్ 1, నంబర్ 2 అలాగే ఉంది. సో, ఒకసారి సామీ జైన్ వస్తున్నాడు. అండ్ దాని తర్వాత ఎల్ఏ నైట్ వస్తున్నాడు. గుంతర్ వస్తున్నాడు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ కూడా 6థ్ పొజిషన్‌లోకి వచ్చేసిండు. అండ్ ఓబా ఫేమి కూడా వస్తున్నాడన్నమాట. సో, ఈ స్పాట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. బట్ నంబర్ 1 అండ్ నంబర్ 2 అనేది చేంజ్ అవ్వట్లేదు. నంబర్ 1లో రోమన్ రీన్స్ పక్కాగా ఉన్నాడు. అండ్ నంబర్ 2లో బ్రాన్ బ్రేకర్ ఉన్నాడు. సో, బెట్టింగ్ ఓడ్స్‌లో నంబర్ 1 అండ్ నంబర్ 2లో చేంజెస్ అనేవి లేవు. బట్ నంబర్ 1, నంబర్ 2లోనే ఉన్నవాళ్ళు కంపల్సరీగా 100% విన్ అవుతారని కూడా ఏమీ లేదు. బట్ వాళ్ళు టీజ్ ఇచ్చినారు కాబట్టి రోమన్ రీన్స్ స్టిల్ నంబర్ 1లోనే ఉన్నాడు. ఒకవేళ రాయల్ రంబుల్‌ని గెలిపించకుండా ఎలిమినేషన్ చాంబర్‌ని గెలిపించి మ్యాచ్ పెట్టినా పెట్టొచ్చు రెస్టల్‌మేనియాలో. కానీ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. రెస్టల్‌మేనియా 42 రోడ్ టు రెస్టల్‌మేనియా 42 చాలా చేంజెస్ వస్తాయని. బట్ ఎన్ని చేంజెస్ వచ్చినా రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడు అనేది అదిగా చేంజ్ చేయలేని ప్లాన్ అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్. మాక్సిమం ఛాంపియన్‌షిప్ సైడ్ ఎళ్ళొచ్చు రోమన్. సో, చూద్దాం టైం గడిచిన కొద్దీ ఇంకా క్లారిటీ అనేది వస్తది. ఇప్పుడు మీరేమంటారు? ఇప్పుడు కోడీ ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటది? రోమన్ ఛాంపియన్‌షిప్ కోసం వెళ్తే మంచిగుంటదా? నాన్ టైటిల్ జరిగితే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.